వందనాలన్న గారు, నా పేరు వరప్రసాద్. నేను విశాఖపట్నం మల్కాపురంలో ఉంటున్నాను. 2 కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు వివరించగలరు. క్రీస్తునందున్న ఒక మనుష్యుడు. ఏనన్నా మీరు కొత్త వాళ్ళ? సరే చూడండి ఏమంటున్నాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నుంచి, క్రీస్తునందున్న ఒక మనుష్యుడిని నేను ఎరుగుదును. అంటే నాన్న, క్రీస్తునందున్న ఒక మనుష్యుడు అంటే ప్రభు నమ్మినవాడు అని అర్థం, క్రీస్తును విశ్వసించినవాడు అని అర్థం. షుమారి పత్రిక ఎప్పుడు రాయబడింది? 2 కొరింథీ పత్రిక పౌలు గారు రాసిన కాలం సుమారు 60 AD, 59-60 మధ్యకాలంలో రాయబడింది. అంటే 60 నుంచి 14 తీసేయండి, 60 నుంచి 10 తీస్తే 50, 10 నుంచి 50 నుంచి 4 తీస్తే ఎంత? 46. అంతేనా? 46. అంటే ఈ పత్రిక పౌలు గారు రాస్తున్నప్పటికీ 14 సంవత్సరాల క్రితం అంటున్నాడు. ఎందుకంటే అక్కడ కాలం చెప్పాడు కాబట్టి 14 సంవత్సరముల క్రితము క్రీస్తునందున్న ఒక మనుష్యుడు నాకు తెలుసు, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అంటే ఎప్పుడు వెళ్ళాడనమాట? క్రీస్తు శకం 46. యేసుప్రభు ఎప్పుడు చనిపోయారు? చాలామంది దీన్ని యేసుప్రభు కోసం చెప్తున్నాడు అనుకుంటారు. ఎందుకు ఈ టైమింగ్ చెప్పానంటే, ఏమండి క్రీస్తునందున్న ఒక మనుష్యుడు అంటే ఆయన ఎవరో కాదండి, పరదేశికి వెళ్ళాడు యేసుప్రభువే కదా అంటారు. క్రీస్తునందున్న ఒక మనుష్యుడు యేసుప్రభు ఎందుకు అవుతాడు? అర్థమవుతుందా మీకు? క్రీస్తునందున్న ఒక మనుష్యుడు, అతడు క్రీస్తు కాడు. మరి క్రీస్తు ఎప్పుడు చనిపోయాడు? క్రీస్తు ఎప్పుడు వెళ్ళారు? 33లో వెళ్ళారు కదా ఆయన సమాధి చేయబడి 33లో కదా సిలువ వేయబడి సమాధి చేయబడింది. అప్పుడు కదా పరదేశికి వెళ్ళారు ఆయన. కనుక 33లో యేసుప్రభు వెళ్ళారు. ఇక్కడ చెబుతున్న మనుషుడు ఎప్పుడు వెళ్ళాడు? సుమారుగా రాసిన పత్రికను బట్టి దానికి ముందు 14 సంవత్సరాల ముందుకెళ్తే క్రీస్తు శకం 46. ఎవరో అతను మనకు తెలియదు. కానీ క్రీస్తునందు మాత్రం నమ్మిక ఉంచినవాడు, విశ్వసించినవాడు, క్రీస్తునందున్న ఒక మనుష్యుడిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. ఎక్కడికి వెళ్ళాడట? 3వ ఆకాశం. తర్వాత మాట, అతడు శరీరంతో వెళ్ళాడో నేను ఎరుగను, శరీరం లేక వెళ్ళాడో నాకు తెలియదు అంటున్నాడు. ఎందుకు తెలీదు? అది దేవునికే తెలియను. క్రీస్తునందున ఒక మనుషుడని ఈయనకి ఎలా తెలుసు? ఈయనకి ఎలాగ అర్థమైంది క్రీస్తునందున ఒక మనుషుడని? చూస్తేనేమో గుర్తుపట్టాడు. ఇతను దర్శనం కదండి, క్రీస్తులో ఒక దర్శనం కనబడింది ఈయనకి. ఆ దర్శనంలో దేవుడు ఈయనకి కనిపించాడు కలలో. దర్శనము అంటే కళ, ప్రత్యక్షత అంటారు దాన్ని. దేవుడు ఆయనకి చూపించటం. ఎందుకంటే సత్యం పరిపూర్ణం కాకముందు దర్శనాల ద్వారా, ప్రత్యక్షతల ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. కనుక ఈ ప్రత్యక్షత ఆయనకు అనుగ్రహించబడినప్పుడు ఆయన చూస్తున్నది రాస్తున్నారు పౌలు గారు. క్రీస్తులో ఒక ఆయన ఉన్నాడు, ఆయన 3వ ఆకాశానికి వెళ్ళాడు. అతడు శరీరంతో వెళ్ళాడో లేక వెళ్ళాడో నాకు తెలియదు. ఎందుకంటే చచ్చిపోయి వెళ్ళిన తర్వాత అక్కడ శరీరం ఉండదుగా, శరీరాన్ని విడిచిపెట్టే కదా వెళ్ళాలి. యేసుప్రభు వారి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళారు 3వ ఆకాశానికి. కానీ అక్కడ నేను చూస్తుంటే ఆయన గుర్తుపడుతున్నాను, నాకు తెలిసిన వ్యక్తి ఆయన. కనుక ఎలా వెళ్ళాడో నాకైతే తెలియదు అని పౌలు అన్నాడంటే ఆయనకి తెలియదు. అప్పటికి తెలియదు ఆయనకి. ఏమండి? ఎందుకంటే సర్వసత్యం రావాలిగా. సర్వసత్యం ఎప్పుడు వచ్చింది? ఏమండి? తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథపు ముగింపుతో సర్వసత్యము బయలుపరిచాడు ఆయన. కనుక ఇంకా నాకు తెలీదు అన్నాడు. తర్వాత మాట ఏమన్నాడు ఆయన? అది దేవునికి తెలుసు, అట్టి మనుష్యుడైతే నాకు తెలుసు, నేను ఎరుగుదును, అతను 3వ ఆకాశంలోని పరదేశం అనే చోటుకు వెళ్ళాడు. ముందు 3వ ఆకాశానికి వెళ్ళాడు, తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? పరదేశం అనే చోటుకు వెళ్ళాడు. అక్కడ వచింప సఖ్యము కాని మాటలు వినెను. అంటే 3వ ఆకాశము, 3వ ఆకాశం ఉంది అంటే 3 లోకాల మర్మాలు. ఏమంటే వరప్రసాద్ గారు, 3 లోకాల మర్మాలు అని పాఠం ఉంది, MP3 మెసేజ్ కూడా ఉంది. వీలైతే అడ్మిన్ ఏనా ఒకసారి 3 లోకాల మర్మాలకు సంబంధించిన పాఠం లింక్ పెట్టండి, మీరు వినండి. పూర్తిగా వివరణ అందులో ఉంటుంది.
3 లోకాలేంటి, ఎక్కడెక్కడున్నాయి, ఎప్పుడు వెళ్తారు అనేది అందులో ఉంటుంది. కనుక నేను పైన మీకు సమాధానం చెప్తున్నాను, మీరు అడిగారు కాబట్టి. కనుక ఇక్కడ రాయబడిన వాక్య ప్రకారంగా అతడు నాకు తెలుసు అక్కడికి వెళ్ళాడు అంటే మృతుల లోకమునకు వెళ్ళాడు అని అర్థం. మృతుల లోకం, అతడు వచింపశక్యము కాని మాటలు వినును అంటే ఆత్మలు మాట్లాడుకుంటున్నాయా? అక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి? ఆత్మలకు భాష ఉందా? ఆత్మలేం మోగవు కాదు, ఆత్మలకు భాష. ఆత్మలు మాట్లాడుతాయి. మాట్లాడడానికి నాలుక, పళ్ళు అవసరం, పెదాలు అవసరం లేదు, స్వరపేటిక అవసరం లేదు. ఆత్మకు శక్తి ఉంది. ఆత్మకు అన్ని శక్తులు ఉంటాయి. చూసే శక్తి, మాట్లాడే శక్తి, వినే శక్తి. ఏమండి? కనుక ఇన్ని విషయాలు బైబిల్ చెప్పేస్తుంది చూడండి. జస్ట్ ఒక చిన్న దర్శనంలో ఎంత సబ్జెక్ట్ చెప్పేస్తున్నాడు చూడండి పౌలు గారు. ఆయనకు ఇవ్వబడిన ప్రత్యక్షత, దర్శనం. కనుక అక్కడికి వెళ్ళాడట. వచింపశక్యము కాని మాటలు వినను అంటే మొత్తానికి ఆ మాటలు నోటుతో పలకలేకపోతున్నాడట. వచింపశక్యము కాని, కష్టం అంటే పలకలేము అని కింద ఇంకో మాట కూడా అన్నాడు. ఆ మాటలు మనుష్యుడైన వాడు ఎవడైనా పలుకకూడదు అంటే ఆ భాష కంప్లీట్గా మనుష్యుల భాష కాదు. ఆత్మలోకానికి వెళ్ళేసరికి జాన్సన్ గారు వెళ్ళిపోయారా? చందు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ప్రవక్తలు, పితరులు చాలామంది వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. భూమి మీద ఉన్న భాష మాట్లాడతారేమో అనుకున్నారేమో అక్కడ. జాన్సన్ గారికి ఇక్కడ తెలుగు వచ్చు కదండి, అక్కడ కూడా తెలుగులో మాట్లాడతారేమో అంటే మరి అబ్రహాం గారికి ఇబ్రూ వచ్చు. ఏమండి? మరి జాన్సన్ గారు మాట్లాడే భాష ఆయనకి అర్థం అవ్వదు. ఏంటంటే మాట్లాడుతాను, ట్రాన్స్లేటర్ ఎవరైనా రండి. అక్కడెందుకు అడుగుతాడు ఆయన? టోటల్గా అక్కడ ఎవరు మానవ భాష చెల్లదు, మానవుల భాష అక్కడ చెల్లదు. అవునా? అంటే మనుష్యులు ఎన్ని భాషలండి బాబు! ఏమండి? ఎన్ని భాషలు ఉన్నాయి? సుమారు నాకు తెలిసి ఒక 1400 భాషలు ఉన్నట్టున్నాయి. 1500 భాషలు ఉన్నాయా? లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి? లిపి ఉన్న భాష, లిపులు లేని భాష, అంటే ఇంచుమించు 100 భాషలు ఉన్నాయి. ఈ 100 భాషల్లో ఏ భాష ఆత్మకు సంబంధం లేదు. చూసారా? ఎలా చెప్పగలం? మళ్ళీ వద్దాం ఇక్కడికి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం ఏమండి 1వ వచనం. మనుష్యుల భాషలతో, దేవదూతల భాషలు. చూడు, 2 రకాల భాషలు చెప్పాడు ఇక్కడ. మనుష్యుల భాషలు, దేవదూతల భాషలు. అదేంటి మనుష్యుల భాషలు దేవదూత భాష కాదా? ఏమండి? మనుష్యుల భాష, దేవదూతల భాష ఒకటి కాదా? కాదు. కనుకనే ఇక్కడ 2 వేరు అని చెబుతున్నాడు. మనుష్యులు మాట్లాడే భాషలు వేరు, దేవదూతలు మాట్లాడే భాషలు వేరు. భాష వేరు. ఇంకెక్కడ భాష కోసమే చెప్పాడు. అసలు లోకం వేరు, ఆత్మ పరిస్థితి వేరు. ఇది కేవలం ఎక్కడో చిన్న గ్లిమ్స్ అంటాడు, అంటే ఒక చిన్న మచ్చు తునకలాగా అలా చెప్పాడు. ఆత్మల లోకానికి సంబంధించిన వివరణ నిజంగా ఎక్కడ ఒకటి ప్రభువు గారు మాట్లాడినప్పుడు లోకాసువార్త 16వ అధ్యాయంలో ఉంది. అలాగే సమూయేలు గ్రంథంలో సమూయేలు గారు వచ్చి ఏమండి సోది చెప్పే ఆవిడతో మాట్లాడడం సందర్భం ఉంది. అలాగే క్రొత్త నిబంధనలో ఇదిగోండి పౌలు గారు చెబుతున్న ఈ సందర్భాల్లో ఏమున్నాయి? ఆత్మల లోకానికి సంబంధించిన అక్కడక్కడ చిన్ని వివరణ ఇచ్చాడు దేవుడు. పూర్తి వివరణ మనకి ఇంకా తెలీదు. ఏమండి? పూర్తిగా వివరణ మనకి బైబిల్లో ఇవ్వలేదండి. ఎప్పుడు తెలుస్తుంది మనకి? చాలా విషయాలు మనకి ఇంకా మరుగు చేయబడ్డాయి. మనకి ఏది అవసరమో రక్షణ పొందడానికి, పరలోకానికి వెళ్ళడానికి ఏది అవసరమో అదే బైబిల్లో రాయించాడు. ఇంతకు మినహా మిగతా విషయాలని, పరసంబంధమైన విషయాలని ఎక్కువ చెప్పలేదు. ఎందుకంటే అవి ఎందుకు నేను చెప్పినా మీకు అర్థం కావు. ఇప్పుడు 3వ తరగతి విద్యార్థి ఉంటాడండి. 3వ తరగతి విద్యార్థికి 3వ తరగతికి సంబంధించిన పాఠాలే చిన్ని జ్ఞానంలో ఉంటాయి. యూనివర్సిటీ పీజీ చదువుకునే పాఠాలు ఇచ్చేస్తారండి 3వ తరగతి విద్యార్థికి?
3వ క్లాస్ చదువుకునే స్టూడెంట్కి పీజీ బుక్ ఇచ్చారనుకోండి, ఏం చదువుతాడు? అక్షరాలే రావు, ఆ పదాలేమీ అర్థం కావు. స్టెప్ వైజ్ వెళ్ళాలి, అన్నీ చదువుకుంటూ 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 వెళ్ళాలి, అన్నీ నేర్చుకుంటూ వెళ్ళాలి, మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలి, అప్పుడు అది అర్థం అవుతుంది. మరి భూమి మీద నీ భాష ఏమర్థమైపోద్ది? ఒక దగ్గర దేవుడు యోహాను సువార్త 12వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ ఒక శబ్దం వినబడుతుంది. ఒక శబ్దం వినబడినప్పుడు ఉరుమేనా అనుకుంటారు వాళ్ళకి ఎలా ఉందో తెలుసా? ఉరుము అంటే పెద్ద శబ్దం. ఇందాడు వచ్చే చూసారా, వర్షాలకు ముందు పెద్ద పెద్ద ఉరుములు. ఆ ఉరుములు ఏమర్థం ఉంది? ఉరుముల్లో ఏమైనా అర్థం ఉందా? ఏమండి, ఉరుముల్లో ఏమైనా అర్థం ఉందా? ఏమి లేదని మీరు అనుకున్నారేమో. ఉరుములలో కూడా అర్థం, అది నీకు అర్థం కాకపోవచ్చు, సంకేతం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆత్మల భాష. యోహాను సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో ఏముందో చూడండి. అక్కడ ఒక సందేశం వచ్చిందండి వాళ్ళకి. అంటే దేవదూత మాట్లాడిందండి, దేవుడు కాదు అక్కడ, దేవదూత మాట్లాడింది. దానికి ముందు ఎవరు మాట్లాడారని ఉందో ఉంటుంది చూడు. 28వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయము 28. తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతటా పైనుంచి ఏమి శబ్దం వచ్చింది? నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుస్తాను. ఒక శబ్దం ఆకాశము నుంచి వచ్చిందట. అక్కడ నిలుచుండి వినిన జనసమూహానికి వాళ్ళకి ఎలా ఉందండి? ఉరుము వచ్చింది ఏంటంటే, పెద్ద పెద్ద ఉరుము వచ్చింది ఏంటండి. కానీ ఆ ఉరుములో సందేశం ఏంటో తెలుసా? అది యేసు ప్రభు వారికి అర్థమైంది. అది ఇంకోళ్ళకి మరికొంతమంది ఏమనుకుంటారట, ఏంటండి పెద్ద శబ్దం ఏదో వచ్చింది, ఎప్పుడు ఇలాంటిది వినలేదు, ఏదైనా ఆత్మ మాట్లాడిందా, దేవదూత మాట్లాడిందా? కానీ నిజానికి అక్కడ జనాలకు వినబడింది ఏంటి చెప్పండి? ఉరుము అంటే ఉరుముల్లోని ఏం దాగి ఉందన్నమాట? ఇప్పటి వరకు శాస్త్ర ప్రపంచానికి తెలియని ఒక అద్భుతం ఇది. అంటే దాని ఫ్రీక్వెన్సీ క్యాచ్ చేసి వచ్చిన ఉరుము వల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయండి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అది గతంలో పాఠాల్లో మీకు చెప్పాను. ఏంటి? ఉరుము ఎక్కడైతే భూమిని టచ్ చేస్తుందో, ఎక్కడ ఆకాశంలో పుడుతుంది, ఆకాశంలో ఒక దిక్కును పుట్టి ఒక దిక్కుకు వెళుతుంటుంది, సెకండ్స్ మీద వెళ్తుంటుంది చాలా ఫాస్ట్గా. లైట్నింగ్ అంటారు దాన్ని, థండర్ శబ్దంతో. ఏమండి, అలాంటిది వెళుతున్నప్పుడు అది భూమిని టచ్ చేస్తుంది. టచ్ చేయడం వల్ల ఏమవుతుంది? భూమి రీఛార్జ్ అవుతుంది. చెప్పాను మీకు సైంటిఫిక్ పాయింట్. అప్పుడు భూమి సారం పొందుతుంది. అంటే ఎందుకు ఉరుము వస్తుంది? ఉరుము భూమికి టచ్ అవ్వడం వలన నేల రీఛార్జ్ అవుతుంది అన్నమాట, సారాన్ని పొందుతుంది. ఎందుకంటే మనం అంతా కూడా రకరకాల ఫాస్ఫేట్లు, యూరియాలు అన్నీ వాడేసి, కృత్రిమాలన్నీ వాడేసి దాని సారాన్ని పోగొడుతున్నాం మనం. మరి అది రీఛార్జ్ అవ్వాలి కదా, కనుక దేవుడు రీఛార్జ్ చేస్తున్నాడు దాన్ని. దేంతో? మెరుపుతో. ఏమంటే మెరుపు టచ్ అవ్వటం వల్ల. కానీ శబ్దం వస్తుంది, లైట్నింగ్ వచ్చి టచ్ అవ్వటం వల్ల భూమి రీఛార్జ్ అవుతుంది. సరే, కాంతి వచ్చి భూమిని తగులుతుంది. కానీ అందులో శబ్దం వస్తుంది, ముందు కాంతి వస్తుంది, తర్వాత శబ్దం వస్తుంది. ఎందుకంటే లైట్ స్పీడ్ కదండి, శబ్దం కన్నా లైట్ వేగవంతం, కాంతి వేగవంతం. అందుకే ముందు టక్కని మెరిసిన తర్వాత ఒక్క 2-3 సెకండ్ల తేడాలో శబ్దం మనకు వినబడుతుంది. ఇంతకా శబ్దంలో ఉన్న ఏంటనుకున్నారు? ఆ ఫ్రీక్వెన్సీని ఇంకా మనుషులు క్యాచ్ చేయలేదు. మీకు అర్థమైందో లేదో? మెరుపు భూమిని తాకటం వల్ల రీఛార్జ్ అవుతుందన్న విషయాన్ని తెలుసుకోగలిగారే కానీ, ఇంతగా మెరుపులో ఏదో సందేశం వచ్చింది. మేఘ సందేశం కాదు అది, మెరుపు సందేశం. అంటే దేవుడు గర్జిస్తుంటాడా? ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఉరుములు ఎందుకు వస్తున్నాయంటే
భయపడతారు కదండి. పెద్ద ఉరుములు వచ్చినప్పుడు ఉరుముకు భయపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ప్రతి మనిషి సర్వసాధారణంగా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఉరుమంటే భయం. ఎందుకంటే కరాలు మనం వస్తుంది వెంటనే ఒకేసారి. లైటింగ్ ముందు రాగానే చాలామంది చెవులు మూసుకుంటారు. అంటే అమ్మో పెద్ద శబ్దం రాబోతుందని. ఎంత పెద్ద లైటింగ్ వస్తే అంత పెద్ద శబ్దం వస్తుంది. నిజంగా కొన్ని సందర్భాల్లో అండి కర్ణబేరి పేలిపోయేటంతటి భయంకరమైన శబ్దం. ఏంటో తెలుసా? ఇప్పుడు చదవండి ఆ మాట. యోహాను సువార్త 12వ అధ్యాయం 29, 28 కూడా చదువుతాం మరలా. తండ్రి నీ నామం మహింపరచుము అని యేసుప్రభు వారు చెప్పారు. అంతటా పైనుంచి ఏమొచ్చింది శబ్దం, ఇన్ఫర్మేషన్, దానికి జవాబు, నేను దానిని మహిమపరిచితిని మరలా మహిమపరుతును. ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చింది. ఆ శబ్దంలో ఏముంది? ఏమండి శబ్దాన్ని డీకోడ్ చేయడం అంటారు. అంటే శబ్దంలో ఏముంటుంది? శబ్దంలో భాష. నాది శబ్దమేనా? ఇప్పుడు చెప్పండి, నేను మాట్లాడుతుంది ఏంటి? శబ్దమే కదా. మరి నా శబ్దం మీకెందుకు అర్థమవుతుంది? మీకు తెలుగు వచ్చు కాబట్టి. ఇక్కడ తమిళోళ్ళు కూర్చోబెట్టారు అనుకోండి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు శబ్దం వస్తుంది కానీ శబ్దంలోని అర్థం తెలియదు. అవునా కదా? భాష రాని వాళ్ళు ఎంత గట్టిగా మాట్లాడేవండి. నేను ఈ భాష, తెలుగు భాష రానివాడు నా ముందుంటే వాడికి ఈ శబ్దం వినబడుతుంటుంది కానీ శబ్దంలోని అర్థం తెలియదు. ఏదో సౌండ్ అయితే వస్తుందండి, మోగోడైతే కాదు ఆయన. మాట వస్తుంది, ఆయన నూటంబడ మాట, శబ్దం. ఇంతకీ శబ్దంలో ఏముంది? మెసేజ్. శబ్దంలో ఏముంది? మెసేజ్. ఇప్పుడు నా శబ్దంలో ఏముంది మీకు? మెసేజ్, పాఠం, సందేశం. అంతేనా? మన ప్రశ్నల టైటిల్ ఏంటి? సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలు. సందేశం. ఈ ప్రశ్నలో ఈ శబ్దంలో నేను ఏం చెప్తున్నానంటే గొంతుతో ఒక సందేశం ఇస్తున్నాను. అది దేవుని మాటలని సందేశంగా నా వాయిస్లో, శబ్దంలో చెబుతున్నాను. అంటే శబ్దంలో సందేశం ఉంటుంది. చాలామందికి అర్థం కాక మేఘ సందేశం అన్నాడు. మేఘంలో సందేశం లేదు. మేఘంలో ఏమి సందేశం ఉంది? శబ్దములో సందేశం ఉంది. అంటే దేవుడు పలికాడు. ఏమని పలికాడు ఇక్కడ 28వ అధ్యాయంలో 28వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో, నేను దాని మహిమపరిచితిని మరలా మహిమపరుస్తాను అని ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చింది. ఏ శబ్దం అది? దేవదూత. దేవుడు మాట్లాడు కదా. అసలు దేవుడు శబ్దం వింటే చచ్చేస్తారు, మొత్తం అందరూ చేస్తారు ఒకేసారి. ఆయన మాట ఎవడు ఏ నరుడు వినలేదు ఏ కాలమందైనా అని బైబిల్ చెప్పింది. కాబట్టి ఈ శబ్దం అయితే మాత్రం దేవుడిది కాదు. మరి ఎవరి శబ్దం అది? దేవదూత శబ్దం. ఎందుకంటే యేసుప్రభు కింద ఉన్నాడు కదా. యేసుప్రభు కింద ఉన్నాడు కనుక యేసుప్రభుకి జవాబు వచ్చింది. ఏంటా జవాబు? నేను దాన్ని మహిమపరిచాను, మరలా దాన్ని మహిమపరుస్తాను అని ఒక శబ్దము అన్నాడు. అందుకే చూడండి, ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను, పైనుంచి వచ్చింది. కాబట్టి ఆ శబ్దాన్ని రెండు విధాలుగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ ఉన్నోళ్ళు. ఒకరికేమో ఉరిమినట్టు దడదడలాడినట్టు ఉంది, మరికొంతమందికి ఏదో దేవదూత ఏదో మాట్లాడింది ఏంట్రా అంటే, సామాన్యమైన మనిషి మాట్లాడితే ఈ ఎఫెక్ట్ ఉండదురా, ఏదో ఒక పెద్ద శక్తి ఏదో మనతో మాట్లాడింది, అందుకే ఇంత పెద్ద శబ్దం వచ్చింది అని అనుకున్నారు. అంటే ఉరుములు వస్తున్నాయి అంటే ఏదో సంకేతాలు దేవుడు చెబుతున్నాడు అన్నమాట. అక్కడున్న శబ్దము యేసుప్రభుకి అర్థమైంది. నేను దాన్ని మహిమపరిచాను. ఎందుకంటే ఎవరికి అర్థం కావాలి? అది అడిగిన వ్యక్తికి అర్థమైతే చాలు కదా, చుట్టూ వాళ్ళకి అర్థం కావాల్సిన పని లేదు. అడిగిన వ్యక్తికి యేసుప్రభుకి అర్థమైపోయింది. అంటే ఆత్మల భాష రిసీవింగ్ ఎవరి దగ్గర ఉంది? యేసుప్రభు దగ్గర ఉంది కదండి. దేవదూత మాట్లాడిన భాష. చెప్పు ఏంటి? నేను దాని మహిమపరిచితిని మరలా దాన్ని మహిమపరుతును అని తండ్రి గారు చెప్పమన్నారు. సరే, ఓకే, యేసుప్రభుకి అర్థమైపోయింది. అందులో నా శబ్దంలో ఉన్న మెసేజ్ డీకోడ్ చేశాడు. కానీ చుట్టూ ఉన్న జనానికి మాత్రం డీకోడ్ అవ్వలేదు.
అంటే ఈరోజు ఎక్కడ ఉరుములు సంభవించినా ఎందుకు ఉరుములు వస్తున్నాయి, ఎందుకు ఉరుములు వస్తున్నాయి, ఎందుకు ఉరుములు వస్తున్నాయి అంటే దేవుడు ఆ శబ్దాలలో ఏదో సంకేతాన్ని చెప్పాడు. బడబడ బడబడ దడదడ దడదడలు ఆడుతున్నప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఒరే దేవదూత ద్వారా ఏదో శబ్దం, మొత్తానికి భయపడుతున్నాడు రా, మనల్ని భయపెడుతున్నాడు. ఏం చెప్పవలసిన పని లేనప్పుడు శబ్దాలు ఎందుకండి? ఏం భయపడవలసిన పని లేనప్పుడు అంటే శబ్దం ద్వారా మనిషికి వచ్చేది సందేశం, 2 భయం. ఉరుముల ద్వారా వచ్చేది ఏంటి? భయం. అంటే ఉరుము ద్వారా దేవుడు ఎందుకు భయపెడుతున్నాడో తెలుసా? ఉరుము ద్వారా ఎందుకు భయపెడుతున్నాడో తెలుసా? మీరు భయం కలిగి ఉండాలి. నేను ఎవరనుకుంటున్నారో? దేవుడు అంటే భయం లేదు మీకు? ఏంటి బొత్తుగా భయం లేకుండా ఉన్నారు? ఒరే ఒకసారి దరదలాడించు. ఇలాగ అర్థం, ఇంకోలాగా అర్థమయ్యేటట్టు మీకు చెప్తాను. పిల్లలంతా క్లాస్ రూమ్లో చెదురు మదురుగా గోల్ చేస్తూ అల్లరి చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు కదండి. అప్పుడు లోపల టీచర్ వస్తారు, పెద్ద బెత్తం తీసుకొని పడాలమని కొడతారు బల్ల మీద. మీ టీచర్లు కొట్టారో లేదో ఏమండి, పెద్ద శబ్దం, వెంటనే అలర్ట్. ఒరే మాస్టర్ గారు ఏట్రా బెత్తంతో బల్ల మీద కొట్టారు, శబ్దం వచ్చింది, పెద్ద శబ్దం. అంటే ఆ శబ్దం అర్థం ఏంటి? అటెన్షన్. ఏంట్రా అల్లరి చేస్తున్నారు మీరంతా? పెద్ద శబ్దం ఎప్పుడైతే వచ్చిందో అందరూ అలర్ట్ అయిపోవాలి, జాగ్రత్త పడాలి, భయపడాలి. బెత్తంతో కొట్టినప్పుడు పిల్లలందరికీ ఏమొస్తుంది? వాళ్ళకి కొట్టలేదు, కానీ బల్ల మీద గట్టిగా కొట్టేసరికి ఏమొస్తుంది? భయం. అంటే ఇప్పుడు ఉరుముల ద్వారా దేవుడు మనుషులు ఏం చేస్తున్నాడు అనమాట? భయపెడుతున్నాడు. రే నేనున్నానని తెలుసుకోండి. అప్పుడప్పుడు అటెన్షన్ అటెన్షన్. ఏరా బొత్తిగా భయం లేకుండా పోయిందేంటి? మాట్లాడకండి, నిశ్శబ్దం, మౌనం అంటుంటారే. అలా దేవుడు కూడా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏంటి దేవుడు అంటే బొత్తిగా భయం లేకుండా పోయిందేంటి? భయం పోయిందా మీకు? భయం మీరిపోయారా? మీరు భయపడండి, యెహోవానైనా నాకు భయపడాలి మీరు. ఇలాంటి సందేశాలే అందులో ఉన్నాయండి. మానవులుగా మనకు అర్థం కావట్లేదు అవి. సందేశాల్లో భయాన్ని పెట్టాడు ఆయన. దేవుడు గూర్చిన భయం మనుషులకు రావాలి. ఆయన ఉరుము గర్జించి స్వరం అన్నాడు. ఆయన స్వరం ఎలాంటిదట? ఇంకా బైబిల్లో ఆ స్వరాలకు సంబంధించి, ఉరుములకు సంబంధించి వెళ్తే చాలా ఉంటాయండి. అందులో టాపిక్ అది కాదు కదా, జస్ట్ అలా మిమ్మల్ని వెళ్ళి టచ్ చేశానంత, అవుట్లైన్ టచ్ చేసి వచ్చాను నేను. ఇక్కడ ఆయన మాట్లాడిన మాట సందేశం ఉంది అందులో, కానీ వీళ్ళందరికీ కూడా పెద్ద శబ్దం, భయపడ్డారు వీళ్ళంతా కూడా. ఎవరు మాట్లాడారు? అది ఆత్మ, దేవదూత. అంటే దేవదూత మాట్లాడితే ఎలా ఉంటుంది అన్నమాట? దేవదూత మాట్లాడితే ఉరిమినట్టు ఉంటుంది. ఇప్పుడు మేఘాలలో జరిగే ఈ భయంకరమైన ఘర్షణ రూపంలో మేఘాలు మెల్లిగా వెళ్ళిపోవచ్చు కదండి. వచ్చాయి మేఘాలు. ఏమంటే వర్షం పడే ప్రతిసారి మీకు మెరుపులు వస్తాయి చెప్పండి? మీరు గమనించారు లేదు? వర్షం పడే ప్రతిసారి మెరుపులు రావు, ఎప్పుడో మెరుపులు సంభవిస్తాయండి. మిగతా టైంలో అలా వర్షాకాలం అనుకోండి, మొత్తం మేఘాలంతా దట్టంగా కమ్మేస్తే కుంభవృష్టి అలా కొండపోత వర్షం పడుతూనే ఉంటుంది. అప్పుడు శబ్దాలు ఏమి ఉండవు, సైలెంట్గా మేఘాలు వస్తాయి, గట్టిగా వర్షం కురుస్తాయి, సైలెంట్గా మేఘాలు వెళ్ళిపోతాయి ఖాళీ అయిపోయిన తర్వాత వాటర్. ఎప్పుడో కొన్నిసార్లు మాత్రమే ఈ పెద్ద అలజడి అనేది మనకు వస్తుంటుంది, శబ్దం అనేది మనం వింటుంటాం. అంటే అన్ని సందర్భాల్లో ఆయన చెప్పడు. ఎప్పుడో మందలించాలి అనుకున్నప్పుడు తన సందేశాన్ని దేవదూత ద్వారా భయపెడుతుంటాడు. రే ఒకసారి వెళ్ళి భయపెట్టు, విశాఖపట్నం ప్రజలను ఒకసారి భయపెట్టు, విజయవాడ ప్రజలను భయపెట్టు, హైదరాబాద్ ప్రజలను భయపెట్టు. యెహోవాకు సంబంధించిన భయం, ప్రకృతికి సంబంధించిన భయం మనుషులకు ఉండాలి కదా. తుఫాను వస్తుందంటే భయం, భూకంపం అంటే భయం, ఏమండి పెద్ద పెద్ద తుఫాను గాలి అంటే భయం. ఇవన్నీ ఎందుకు రావాలి? దేవుడు సందేశాన్ని చెబుతున్నాడు. మాట్లాడేది దేవదూత, దేవదూతల ద్వారా మనల్ని భయపెడుతున్నాడు, మనుషులకు బుద్ధి చెబుతున్నాడు. కనుక దేవదూతలకు భాష ఉంటుందా? దేవదూతలకు భాష ఉందని ఎందరో మనం చదువుకున్నాం కదా 13:1. మనుషుల భాష, దేవదూతల భాష. మనం మాట్లాడితేనేమో సన్నగా గుసగుసగా ఉందండి, దేవదూత మాట్లాడితే ఏంటండి అలా ఉంది? దేవదూత ఒకడు మాట్లాడును అనుకునిరి. అక్కడ ఏమన్నదో? దేవదూత మాట్లాడను అనుకునిరి. అదేనా పదం ఉంది అక్కడ?
మరికొందరు దేవదూత ఒకడు. ఆ పదం చూడండి, అందుకే చదివించాను. దేవదూత ఒకడు అంటే ఒక్క దేవదూత మాట్లాడితేనే ఉరుములా? ఒక్క దేవదూత మాట్లాడితే ఉరుములా? ఉరుములే. అంటే ఆత్మల మెరుపులు అలా ఉంటాయి అనమాట. ఆత్మల లోకంలో అంత గట్టిగా ఉంటుంది అనమాట. వాటి వాయిస్ అంత భీకరంగా ఉంటుంది. అంటే పరదేశుకు వెళ్ళిన తర్వాత ఆత్మలు ఎలా ఉంటాయి అనుకుంటారు? కొత్తగా మీరు వెళ్తే చెవులు పోతాయి మీకు. అందుకే బాడీ అక్కడ లేదు. ఈ బాడీ తట్టుకోదు అక్కడ. ఈ శరీరం అక్కడికి వెళ్తే ఉండగలదా? ఈ కర్ణబేరు ఎప్పుడో పగిలిపోద్ది. భూమి మీద ఉన్నందుకు ఆ శబ్దం దూరం నుంచి విన్నందుకే మన చెవులు అలో భయంకరంగా అనిపిస్తుంది. అలాంటిది ఎక్కడ మెరుపు ప్రారంభమైంది నీ చెవి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అనుకోండి మేఘం దగ్గర, ఏమవుతుంది? వెంటనే నీకు తర్వాత సైలెన్స్. అంటే కర్ణబేరు పోయి ఆ చిన్న పొరపు చిరిగిపోయి నిశ్శబ్దం అయిపోతుంది. నీకేం వినపడదు. ఎవరేం మాట్లాడుతున్నా ఎంత పెద్ద శబ్దం వచ్చినా. ఆత్మల లోకం అలా ఉంటుందండి. భాష వేరక్కడిది, ఆత్మల భాష వేరెక్కడిది. ఎందుకు ఈ మాటలన్నీ ఎందుకు చెప్పానంటే, ఇదిగో అక్కడికి వెళ్ళాడే ఉచ్చరింప సఖ్యము కాని మాటలు. అక్కడ పెద్ద పెద్ద దడదర మెరుపు వచ్చింది. నువ్వేం ఆ మెరుపు నువ్వు పరుకు ఆ మెరుపుని చూద్దాం. ఏమంటే మీ నోటితో మెరుపును పలకగలరా? ఏటోనండి మెరుపు శబ్దం వేరు. మీరు గమనించండి, మెరుపు శబ్దం వేరు. ఆ శబ్దం మనిషి నోటితో చెప్పినా అది అర్థం కాదు, అది మనిషి అనలేడు. అంటే ఆత్మల లోకం వేరు, ఆత్మల భాష వేరు. ఆ భాష వాటిని మనుష్యుడు నోటితో పలకలేడనుందా, పలకకూడదనుందా? ఆ మాట చూడండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. 2 కొరింథీ పత్రిక. ఎందుకంటే మనోడు 2వ వచనం నుంచి 4వ వచనం వరకు అడిగారు వివరణ. ఏనన్నా? ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అంటే నువ్వు మాట్లాడకూడదు. ఈ మాటలు నువ్వు మాట్లాడకూడదు. అంటే నీకు అది నియంత్రించబడింది, నీకు అది ఫుల్ స్టాప్ పెట్టబడింది. నీకు అర్హత లేదు, నీకు యోగ్యత లేదు. ఆ మాటలు నువ్వు పలకడానికి వీలు లేదు. నిజమండి. ఆత్మల లోకం చాలా అద్భుతమైన లోకం. సడన్గా భూమి మీద బ్రతికి టపక్కమని చచ్చిపోయినోడికండి ఎలా ఉంటుందంటే విచిత్రంగా ఉంటుందండి. ఏంటి లోకం ఏంటి, ఇక్కడ ఆత్మలేంటి, ఈ భాష ఏంటి? అవును, చాలా భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉంటాయి. ఎక్కడ తెలియకుండా చచ్చినోడికి. ఇప్పుడు మీ కొంతలో కొంత చెప్తున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మాకు పాఠం చెప్పారండో, ఇక్కడ ఆత్మలంటే ఇలా ఉంటాయని మనకు తెలియదని, భూమి మీద మనం గమనించలేవని ముందు ఏదో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంది కనుక మీరు వెంటనే కన్ఫ్యూజ్ అవ్వరు. కొంతలో కొంత మీకు అందు మెమరీ ఉంది, ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుందని. అసలు లోకంలో ఎప్పుడు దీనికోసం వెళ్ళారు, టపకమని చచ్చిపోయి అక్కడ పోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది అడిగి? ఏమండి, కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు ఒకేసారి. ఏంటి లోకం ఏంటి, ఈ భాషలేంటి? అక్కడ భాష ఎవడు నేర్పించిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు అక్కడ కూర్చోబెట్టండి, ఇటు బడిలో చేర్పించడం ముందు ఆత్మల భాష నేర్పించడానికి ఈ అనుకున్న మొత్తాన్ని నేర్పించండి అని ఎవడ అండి. అక్కడ ఆత్మ అక్కడికి వెళ్ళిపోగానే మొత్తం అంతా అర్థమైపోతుంది. ఎలా చెప్పగలరు? ఇక్కడ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడును, అప్పుడు అతను పాతాళంలో కాలిపోతూ తండ్రివైన అబ్రహామా, ఏ భాష మాట్లాడుతున్నాడు అక్కడ? తండ్రివైన అబ్రహాం అని పిలుస్తున్నట్టు ఏ భాష? అబ్రహాంకి అర్థమైన భాష లేదా ధనవంతుడికి వచ్చిన భాష? అది ప్రపంచంలో ఉన్న ఏ భాష కాదది. అది విచిత్రమైన భాష, మనిషి నోటితో పలుకోకూడని భాష. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి వేరేగా ఉంది. అంత అర్థమైపోయింది, భాష వచ్చేసింది మనకి. ఎందుకంటే ఆత్మది ఏది భాష అలా వచ్చి ఉంటుంది మీరు చెప్పండి. అసలు ఆత్మ ఎక్కడికి వచ్చిన తర్వాత చదువు నేర్పించటం వల్ల మనకు అక్షర జ్ఞానం వచ్చింది. కానీ మొదటిగా మనం ఒరిజినల్గా మనం ఎక్కడ వాళ్ళం? ఆ లోకం వాళ్ళమే కదా. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? నరులారా తిరిగి రండి అని ఆ లోకం నుంచి పంపించాడు కదా, అవునా కదా? చాలామంది గల్ఫ్ దేశాల్లో ఉండి ఉర్దూ నేర్చుకొని వస్తారు. ఉర్దూ అక్కడి నుంచి కొత్తగా ఎక్కడి నుంచి ఎవరైనా వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి ఏం అర్థం కాదు. అదే అక్కడ 10 ఏళ్ళు ఉన్నారనుకోండి, ఏమండి
10 ఏళ్ళు ఉంటే వచ్చేస్తుంది కదా భాష ఆటోమేటిక్గా. వాళ్ళు ఏం మాట్లాడుతుంటే అర్థమైపోద్ది. అలా ఎందుకు మరలా తిరగాలి? ఇండియా వచ్చి అక్కడికి వెళ్ళినా ఈజీగా మాట్లాడతారు అక్కడ. ఏమండి? ఈజీగా మాట్లాడతారు. ఎందుకంటే ఆ భాష ఎలా ఎలా అన్నారు అనుకోండి, అంటే ఏంటి? శ్రీనివాసరావు గారు నవ్వుతున్నారు, అర్థమైపోయింది దానికి భాష. ఏంటండి దాని అర్థం? పదండి పదండి అని అర్థం అనమాట. ఎలా ఎలా అంటారు వాళ్ళు. అంటే ఎల్లు ఎల్లు అని మన భాష. కానీ వాళ్ళ భాష కల్ప భాషలో ఎలా ఎలా అంటారు. పద పద అంటే ఏంటి? నేర్చుకుంటే ఆ పదం అర్థమైతే ఓకే తెలిసిందండి. భాష వచ్చేసరికి అక్కడికి వెళ్ళారు అనుకోండి, అన్నీ అర్థమైపోతాయి. ఒరిజినల్గా మన ఆత్మలు పరలోకం నుంచి వచ్చినవి కాబట్టి అన్ని ఆత్మలుగా భాష తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాడీలో అన్ని భాషలు పరలోకాన్నే మర్చిపోయాం. ఇంకా భాష మర్చిపోవా? చెప్పండి. దేవుడు మర్చిపోలేదు, మీరు పరలోకాన్ని మర్చిపోలేదు, అన్నీ మర్చిపోయాం మనం. మీరు జ్ఞాపకం ఉంచుకున్న ఎడల అన్నాడు. అందుకే చిన్నప్పుడు మన పుట్టుకలో అన్ని జ్ఞాపకాలు ఉంటాయండి, కానీ అప్పుడు అది చెప్పలేరు ఏమి. ఎదుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ లోపల ఉన్నవన్నీ తుడిచేసి, ఇదిగోండి ఇక్కడున్న మన భాష, మన కల్మషం, మన కపటం, ఏమంటే మన వేషధారణ, ఇవన్నీ వాళ్ళ బుర్రలోకి ఎక్కిస్తాం. కనుక ఒరిజినల్గా పరలోకం నుంచి లేదంటే మహాలోకం నుంచి వచ్చిన అవన్నీ మర్చిపోతారు మనిషి. ఇక్కడున్నవన్నీ గుర్తుపట్టుకుంటాడు. ఏమండి? మీరు విదేశాల్లో ఉన్నప్పుడు ఎక్కువ కాలం ఉన్నారనుకోండి, ఆ భాష వస్తుంది కదా. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడో 25 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, మళ్ళీ అక్కడ ఉన్న భాష మర్చిపోతారు. మీరు తెలుసా? అంటే వాడుక లేకపోతే భాష మర్చిపోతాం మనం, వాడుక రాకపోతే భాష మర్చిపోతాం మనం. ఇక్కడ కూడా ఉన్నతమైన లోకం నుంచి లోకానికి వచ్చిన తర్వాత పరలోక భాష అంతా మర్చిపోయాం మనం. కానీ ఆత్మ లోపల ఉంటుంది. అది మరలా ఎప్పుడు అర్థమైపోద్ది ఈ భాష? ఎప్పుడైతే ఈ శరీరం అనే తొడుగు పగిలిపోద్దో ఆత్మ బయటకు వచ్చేస్తుంది కదండి. చాలా పెద్దది, అది విశ్వం కన్నా పెద్దది. అది బయటకు వచ్చిన తర్వాత మళ్ళా భాష అంతా అర్థమైపోయిందా, ఇది కదా నాకు ఒరిజినల్ భాష. అప్పుడు దేవుడు చెప్పింది, దేవదూతలు వచ్చి మాట్లాడుతున్నవి అన్నీ అర్థమైపోతాయి. దేవదూతలు మంచోళ్ళకైతే, నీతిమంతులకైతే దేవదూత వస్తాయి కదండి. అయ్యా వందనాలయ్యా, ఎవరు మీరు? తండ్రి పంపించాడు మిమ్మల్ని తీసుకురమ్మని. అవునా, పదండి అయితే పదండి. దేవదూతలతో మాట్లాడదా భాష. ఏమండి? నరకానికి పోయేవాళ్ళు ఆత్మ బయటకు వచ్చింది అనుకోండి, అంత శూన్యంగా కనబడదు. ఏముంది? అప్పుడు పాతాళలో ఒక దెయ్యాలు వస్తాయి, వాడి దగ్గర తీసుకెళ్ళను. పదరా పదరా, పోలీసులు మేము వచ్చాం లోపల వేయడానికి. నిన్ను మెడమే చెయ్యేసి, ఏమండి, తన్నుకుంటూ, ఇక్కడ భూమి నుంచి తన్నుకుంటూ తీసుకెళ్తారు అక్కడికి. ఎందుకంటే ఆహ్వానం గౌరవమైన ఆహ్వానం కాదు. మరి వాళ్ళ భాష ఎలాగ అర్థమవుతుంది? ఆత్మకు తెలిసిపోయింది. అంతేగాని మీరు ఏం మాట్లాడుతారో నాకు ఏం అర్థం కావట్లేదండి చెప్పండి అని ఆత్మ ఏం అడగవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనుష్యుల భాష వేరు, ఆత్మల భాష వేరు. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఏమని? మనుష్యుడు నోటితో వాటిని పలుకకూడదు. ఇంకా 12వ అధ్యాయం 2 కొరింథీ, ఆ మాటలు మనుష్యుడు నోటితో పలుకకూడదు. ఎన్నో వచనం అది? 4వ వచనం. అంతే. అదే ఆ 2 నుంచి 4వ వచనం వరకు వివరించండి అని అడిగారు ఆయన. ఏనా వరప్రసాద్, అర్థమైందా? చూసారా, ఇది 3 లోకాలకు మనం సంబంధించిన పాఠం కాదు. ఇది 2 నుంచి 4 వచనాల్లో ఉన్న సారం ఏంటది? సందేశం. అబ్బో, చాలా సందేశాలు నేర్చుకున్నారు కదా. భాష ఏంటి, ఆత్మల భాష ఏంటి, మనుషుల భాష ఏంటి, అక్కడ ఏమొచ్చు. ఇదేనర్రా మీరు బైబిల్ని చదవటం ఒక ఎత్తు అయితే, మామూలుగా మీకు చదివితే మీకు అర్థం కాదు. ఇలా వింటే మీకు చాలా సంగతులు తెలుస్తాయి. మరి వింటారా? మీరు వస్తారా? ఏమండి? ఎంత బిజీ మీరు. పాతాళానికి వెళ్ళిపోయినంత వరకు చాలా బిజీ. వద్దారా, వాక్యానికి సమయం ఇవ్వండి. బైబిల్ వాక్యం అనేసరికి అన్నిటిని పక్కన పెట్టి కమాన్ అటెండెన్స్, దేవుని దగ్గరికి వచ్చేయాలి. చాలాసార్లు నేను చెప్తాను కదా, మన దగ్గర లోపించింది అదే. ఎంతోమంది బయట అబద్ధాలు చెప్పేవాళ్ళు, బైబిల్కి భిన్నంగా చెప్పేవాళ్ళు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ప్రారంభం నుంచి వచ్చేస్తారండి. అందరూ ప్రారంభం నుంచి వచ్చేస్తారని వాళ్ళు చెప్పేవి అబద్ధాలైనా బైబిల్కి భిన్నమైనవైనా వినడానికి. మన దగ్గర ఎంత సత్యమైన కొమ్ములు వచ్చాయి. బాగా అందరికీ కొమ్ములు. మాకు బాగా తెలుసు. ఏం తెలుసు?
మాకంతా తెలుసు అనుకున్నవాడు ఇంకా ఏమీ తెలుసుకున్నవాడు కాడు అని బైబిల్ చెప్పింది. తెలుసా మీకు? వీళ్ళందరూ పండితులు కదా. మాకంతా వచ్చండి, మీరేం చెప్పనవసరం లేదు. ఏం తెలుసు మీకు? అందరికీ అన్నీ అనుగ్రహింపబడవు. మీలో కొంతమంది కోపం రావచ్చు, మాకు తెలియదు మీకు ఏం తెలుసండి అని. పోనీ మాకు తెలియదు మీరు చెప్పండి, మాకు తెలియదు మీరు చెప్పండి. ఎప్పుడు ఏ విషయాలను మేము చెప్తుంటే మీరెందుకు చెప్పరు? అసలు మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాక్యం మీద. ఎవరైతే బాగా బైబిల్ చదువుతారో, ఎవరైతే బైబిల్ను బాగా అన్వేషిస్తారో వాళ్ళు కొత్త సంగతులు చెబుతారు. లేని వాళ్ళు పాత చింతకాయ పచ్చడే. ఏమండి? అంతే. బైబిల్ మీద అన్వేషణ, బైబిల్ మీద పరిశోధన, అది కాకుండా దేవుని యొక్క అనుగ్రహం. దేవుడు మీ నోట చెప్పించాలనుకోవాలి. ఏ విషయాన్నైనా ఆయన బయలుపరచాలి మీకు. వాక్యం చదువుతున్నప్పుడు మీ మనోనేత్రాలు వెలిగించబడాలి. అప్పుడే మీరు చెప్పగలరు. మరి వెలిగించబడాలంటే మొదట మీకు భక్తి కావాలి, వాక్యం మీద ఆసక్తి కావాలి. ఎంతమంది అయితే అలా ఆసక్తితో వస్తారో వింటారో వాళ్ళేనండి పరలోకానికి వెళతారు. వాక్యం మీద ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు ఏదో పదండి, శనివారం లైవ్ ఉంటుంది కదండి, ఆదివారం లైవ్ ఉంటుంది కదండి, వెళ్ళాలి కదండి, ఏదో ఆత్మ సంబంధమైన జీవితానికి ఎన్నో కొన్ని మాటలు వినాలి కదండి అని అలవాటుగా వినేవాళ్ళు, అలవాటుగా వచ్చేవాళ్ళు, లైవ్ పెట్టుకునేవాళ్ళు, వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. ఆసక్తి, దేవాసక్తి అంటాడు. దేవాసక్తితో ఏమంటే ఎదెన్సు వారు కన్నా వాళ్ళు ఎందుకు గొప్పోళ్ళట? దశలోకంలో ఉన్న వారి కంటే ఎందుకు గనులై ఉన్నారట? వాళ్ళకి ఆసక్తి, రోజు వాక్యం వినాలన్న ఆసక్తి. మీరు రోజు పెడితే వింటారు, శని ఆదివారాలే రారు. సోమవారము కూడా మీకు చెప్పబడును మంచి మాటలంటే ఎంతమంది లైవ్లో వస్తారు? ఏమండి? ఇప్పుడు లైవ్లో ఒకళ్ళు ఎక్కువ మంది ఉంటే ఉండొచ్చు, కానీ సోమవారం తర్వాత పెట్టారనుకోండి ఎవ్వరూ రారు. మాకు తెలిసిందే కదండి. ఏమండి? తెలిసింది ఇంకోసారి వినడం వల్ల తప్పేంటి చెప్పండి? మీలో ఉన్న పొగరేంటో తెలుసా? మాకు తెలుసులండి, ఈ ప్రసంగం మేము వినేసాం. వినేశారా? అమ్మాయి పప్పు చేయంటారు, పప్పేలే చాలాసార్లు తినేసాం, వద్దంటారా? పప్పు నాలుగంతా నాకేస్తారు వెనక ముందు. మాంసం కూడా మాకు తెలియదేంటి, చికెన్ ఏం అక్కర్లేదులే అని మాంసం తిన్న మానేస్తున్నారా? నీళ్ళేలే రోజు తాగేవి, ఏమన్నా నీళ్లు మాకేం అక్కర్లేదు అంటారా? రోజు తాగే నీళ్లు కావాలి, రోజు చూసే మీ ఆవిడ మొహం చూడాలి, రోజు కనిపించే పిల్లలు కనిపించాలి, రోజు తినేవన్నీ తినాలి, కానీ రోజు విన్న వాక్యం మాత్రం వద్దే? వద్దు. మీలో చాలా మందికి ఉంది బుద్ధి. కరెక్ట్ యువర్ సెల్ఫ్. పొగరెక్కున్నారు మీలో చాలామంది, వింటున్నారా? మీలో చాలామందికి ఉన్న దుర్గుణం కరెక్ట్ చేసుకోండి. ఆ గుణాన్ని మేము వినేసామండి, ఈ ప్రసంగం మాకు తెలుసండి, ఈ టైటిల్ మాకు తెలుసండి. ఏమండి మీటింగ్ టైటిల్ ఏదైనా పెట్టారనుకోండి, ముందు మీటింగ్ టైటిల్ చూస్తారు, ఏదో మహాజ్ఞానులు బైబిల్ అంతా వచ్చినట్టు. ఈ టైటిలా బ్రతికి చేస్తావా చచ్చి బ్రతుకుతావు అని పెట్టానుకో, ఇది మాకు తెలుసు. నువ్వు బ్రతికి చేస్తావో చచ్చి బ్రతుకుతావు అనే టైటిల్ నీకు తెలిసినా అందులో మాట్లాడేటప్పుడు ఏదో నీ ఆత్మకు అవసరమైన విషయం, కొత్త విషయాన్ని దేవుడు చెబుతాడు ప్రసంగికుల ద్వారా. వినొచ్చుగా. ఇది తెలుసండి నేను ఇంక వినండి. నిజమర్రా? పాఠాలను పేర్లను చూసి మాకంతా తెలుసు అనుకుంటున్నారు చాలామంది. చాలా విషయాలు తెలుసుకోకుండా పోతారు మీరు. దానివల్ల మీ నిర్లక్ష్యానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు మీకు. ఎందుకంటే వాక్యాన్ని గౌరవించట్లేదుగా. మాకంతా తెలుసు అని అనుకుంటున్నారుగా. ఒకసారి ఆ మాట ఎక్కడుందో చూడండి. కొరింథీ పత్రికలో అంటాడు పౌలు గారు అంటున్న మాట, ఎవడైనను తనకేమైనను తెలియను అనుకుంటే, మీలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాడు. మాకంతా తెలుసు, ఈ ప్రసంగాలు మాకు తెలుసు, ఈ వినేసాము, ఈ టైటిల్స్ కోసం మాకు తెలుసు, మేము మరలా ఏం లైవ్ వినవలసిన పని లేదు, రోజు వాక్యం చెప్తే వినేదే కదా. అవును, రోజు చదివేదే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకే, ఆదికాండం నుంచి చివరి పుస్తకం 66వ పుస్తకం వరకే. అయితే బైబిల్ చదవడం మానేస్తారా? ఎప్పుడు చదివినా ఆ మాటలే కదండి. ఎప్పుడు చదివిన ఆ మాటలైనా అందులోని సారం వేరు. ఒకవేళ ఎవడైనను తనకేమైనను తెలియను అని అనుకుంటే దొరికిందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. ఎస్, కరెక్ట్.
2వ వచనం. అవును, విగ్రహాల విషయం చెప్తూ మాట్లాడతారు ఇక్కడ. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం తీయండి, బైబిల్ తీయండి భక్తులారా, బైబిల్ తీయండి. మీకు మంచిగా చెప్తే వినరు మీరు. మాకంతా తెలుసు అనుకునే మహాజ్ఞానులు ఉన్నారు ఇక్కడ లైవ్లో. కొంతమందికి బాగా కాలుతుంటుంది, మండిపోతుంటుంది. మండనివ్వండి, ఐ డోంట్ కేర్. మిమ్మల్ని మండించడానికి ఈ మాటలన్నీ బెత్తం. ఇది పౌలు గారు అన్నారే బెత్తం అని. అది అలా బాగా బెత్తం వాడడం ఎవరికంటే మొదట జయశాలి గారికి, తర్వాత మాకే తెలుసు బెత్తం వాడడం. 1 కొరింథీ 8:2. ఒకడు తనకేమైనను టైటిల్ చూసి ఇది నాకు అర్థమైంది, ఇది నాకు తెలుసు, ఇది నేను వినేశాను, ఇది నాకు అంతా వచ్చు అని అనుకుంటే, తెలియను అని అనుకొని ఉంటే, ఎందుకంటే మీలో అందరూ అలాగ అనుకునేవాళ్లే, అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొన్నవాడు కాడు. దిస్ ఇస్ బైబిల్ జడ్జ్మెంట్. మాకంతా తెలుసు అనుకునే మూర్ఖులకి బైబిల్ చెబుతున్న జడ్జ్మెంట్. నీకేం తెలియదురా, ఏం తెలుసు నీకు? ఎందుకంటే వినవు, ముందు చూస్తాడు, మాకంతా తెలుసు, ఇది మాకు తెలిసిందేనండి, ఈ ప్రసంగం మాకు తెలుసండి, ఇది మేము వినేసామండి, ఇంకోసారి వినవలసిన అవసరం మాకు లేదండి అనుకుంటున్నారుగా. బైబిల్ మీకు చెప్పేది ఏంటి తెలుసా? ఒరే నీకేం తెలియదురా. తెలియనోడు ఏమవుతాడు? తెలియనివాడు పాతాళానికి పోతాడు. ఎవడైనా నువ్వు తెలియనివాడైతే, తెలియనివాడికి సంభవించేది ఏంటి? పరలోకం కాదు తెలియనివాడికి వచ్చేది. తెలుసుకున్నవాడే పరలోకానికి వెళతాడు, తెలియనివాడైతే నరకానికి పోతాడు. అంటే ఇప్పుడు మాకంతా తెలుసని ఎవడైనా అనుకుంటే, అలా అనుకున్న వాడితో ఏం చెప్తున్నాడు? నరకానికి పోవడానికి సిద్ధంగా ఉండండి. మీరే మాకంతా తెలుసు, మేము ఎవరి ప్రసంగాలు వినం, అందులో వ్యక్తిని బట్టి ప్రసంగాలు మేము చూస్తాం. పలానా వ్యక్తి, ఇతని ప్రసంగం మనం విందాం, ఈయన మనం వినొద్దు, మనకు అక్కర్లేదు. అందులో పని వీళ్ళు నచ్చిన వ్యక్తి అయినా అతను ఏదైనా టైటిల్ చెప్పాడు అనుకోండి, ఈ టైటిల్ మనం వినేసాం, వినవలసిన అవసరం మనకి లేదు. ఏమండి, పాఠాలు చెప్పి లింకులు పంపించి గూగుల్ మీట్లో లేదంటే ఆన్లైన్లో మీకు పాఠాలు చెబుతున్నప్పుడు ఇంకోసారి వింటే తప్పేంటి? పనికిరాని ఫోన్ ముందు పెట్టుకొని వేళ్ళంతా అరిగిపోయినట్టు నాకేసినట్టు వెనక ముందు పైన కింద తిరిగేస్తుంటావే. అలా వ్యర్థమైన వాటి కోసం నీ ఆరోగ్యము, నీ కనుచూపు వేస్ట్ చేయడం కంటే నీ చెవుల్ని కాసేపు దేవుని వాక్యం విన్న పాఠమే ఇంకోసారి వింటే తప్పే ఉంది. అందులో ఏమైనా కొత్త విషయం నీకు అర్థమైతే, కొత్త కోణంలో దేవుడు నీతో ఏదైనా ఒక హెచ్చరిక చేస్తే, ఒక మంచి సంగతి నీకు తెలియజేస్తే, అది నీకు భక్తిని కలిగిస్తే వినరో. ఆన్లైన్లో క్లాసులకు సరిగ్గా రాని వాళ్ళు, మీరంతా ఏమీ తెలియని వారు. అవకాశం మీకు సంఘం కల్పిస్తున్నప్పుడు లింకులు మీకు పంపించి, అది పెందలకడ అభ్యాసమా లేదంటే సాయంకాల అభ్యాసమా, ఏమండి మధ్యాహ్నమా ఉదయమా, ఎప్పుడో ఒకప్పుడు మీకు చెప్తుంటే పెద్ద మొనగాళ్ళ చూస్తారండి వీళ్ళంతా. ఈ టైట్లా ఇది మనకు వచ్చు, మనం వినేసాం, విన్నాం సరే లేదు. అందులో చెప్పేవాళ్ళు ఎవరు? వీళ్ళు వీళ్ళంతా చిన్నోళ్ళు. వీళ్ళంతా మేమంతా కూడా జాయింట్ డైరెక్టర్, ఏమండి డైరెక్టర్ స్థాయిలో మాట్లాడితే మేము వింటాం, కానీ చిన్నోళ్ళు మాట్లాడితే మేము వినేవాళ్ళం కాదు. బాగా పొగరెక్కింది కదా, ఎక్కనివ్వండి, దించేస్తాడు పొగరు. ఎందుకంటే మీకు ఏం తెలియలేదు కదా. పొగరు దిగిపోయే రోజులు ఉన్నాయి, అది మీకు త్వరలో అర్థమవుతాయి. కాబట్టి మీరు తెలుసుకోవాలి అనుకుంటే వినండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎవ్రీ గుడ్ లిజనర్ ఈజ్ అ గుడ్ లెర్నర్. తెలుసా మీకు? ఎవ్రీ గుడ్ లిసనర్ ఈజ్ అ గుడ్ లెర్నర్. అంటే ఎవరైతే వింటారో వాళ్ళు బాగా నేర్చుకుంటారు. ఇది సామెత, ఊరకనే చెప్పరు సామెత, పెద్దల సామెత నిజమే. బాగా వినేవాడు కదా నేర్చుకుంటే, ఏమి వినలేనాడు, మొద్దు అయిపోతాడు. వినండి, అవకాశం కల్పించుకోండి, సమయాన్ని కేటాయించండి. దేవుని వాక్యం కన్నా మీకు సమయం గొప్పదేంటి? అంత బిజీయా మీరు? పక్కన పెట్టండి, మిగతా పనులని పక్కన పెట్టండి. దేవుడు పని అనగానే, దేవుని మాటలు అనగానే అన్నీ పక్కన పెట్టి ముందు రావాలి. అదే కదా దేవుడు ఏమన్నాడు? నాకంటే ఎక్కువగా వాక్యం కంటే తల్లిని, తండ్రిని, ఇల్లుని, భూమిని, ఉద్యోగాన్ని, వీటన్నిటిని ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. మరి ఎందుకు రారు? ఎందుకు వినరు?
మీరు చెప్తే మేము వినాలా ఏంటి? మీకు ఇప్పుడు అర్థం అవుతుంది, పోయినప్పుడు అర్థం అవుద్ది. ఓకే, వెయిట్ చేయండి పోయినంత వరకు. మంచోళ్ళ బాగా విని నేర్చుకోండి, గొప్పోళ్ళు అవుతారు. ఓకే.